నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునే ఉన్నది. దై వర్డ్ ఈజ్ అ ల్యాంప్ అంటు మై ఫీట్ అండ్ అ లైట్ అంటు మై పాత్. దయచేసి కూర్చోండి. దేవుని అతి పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగాక. మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. లోకాసు వార్త 15వ అధ్యాయము 20వ వచనం చదువుతున్నాను, గమనించండి. లోక 15:20. వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరుగెత్తి వాని మేడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. దేవుని స్తోత్రం. కథించినటువంటి కొన్ని వారముల నుంచి మనము కూడా ఈ యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాం. ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. 2 కుమారులు రెండవ కుమారుడు తండ్రిని తన ఆస్తిని ఇమ్మన్నప్పుడు తండ్రి గద్దెంపగా కనికరపడి ప్రేమించి ఆస్తినిచ్చి సంతోషపెట్టాడు రెండో కుమారుని. అయితే ఆ రెండో కుమారుడు ఏం చేశాడమ్మా? ఆ ఆస్తిని పట్టుకొని వెళ్ళి దుర్వ్యాపారము వలన ఆస్తి అంతా పాడు చేస్తున్నాడు. అక్కడ కరువు వచ్చింది, తర్వాత బుద్ధి వచ్చింది. బుద్ధి వచ్చిన తర్వాత నా తండ్రికి నేను వెళ్తానని అనుకున్నాడు, ఇంటికి వచ్చాడు. ఇవన్నీ కూడా మనము నేర్చుకున్నాం ఇంతవరకు. గత వారం మొట్టమొదటిగా రెండో కుమారుడు గురించి నేర్చుకుని గత వారం ఏం నేర్చుకున్నామా? పెద్ద కుమారుడు గురించి నేర్చుకున్నాం, అనేకమైన సంగతులు పెద్ద కుమారుడు గురించి. ఈరోజు తండ్రి గురించి నేర్చుకుందాం. తండ్రి ప్రేమ ఎలాగుంటుంది, తండ్రి తన బిడ్డను ఎలా ప్రేమిస్తాడు అన్నది నేర్చుకోవాలి. తండ్రి అంటే ఈ లోకంలో తండ్రి కావచ్చు, అందరికన్నా పరమ తండ్రి ఎవరమ్మా? పరలోకముందన్న మన తండ్రి. ఆ తండ్రి యొక్క ప్రేమ ఎలాగుంటుంది, ఇవన్నీ మనం ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలి. సరే, ఈ యొక్క రెండో కుమారుడు దూర దేశానికి వెళ్ళాడు. దుర్వ్యాపారం వల్ల అంత పాడు చేసినాడు. బుద్ధి వచ్చింది. బుద్ధి వచ్చినప్పుడు నా తండ్రి ఇంటికి వెళ్తాను, వెళ్ళి అక్కడ నీ కుమారుడుగా ఉండడానికి నా అర్హత లేదు, నీ యొక్క కూలి వాళ్ళని ఒక వానుగా పెట్టుకుందామని చెబుదామని, మరి ముఖ్యంగా పరలోకముందున్న తండ్రికి నీకు నువ్వు వ్యతిరేకంగా నేను పాపం చేస్తున్నాను కాబట్టి క్షమించమని అడుగుదామని బుద్ధి తెచ్చుకొని నిర్ణయం తీసుకొని వచ్చాడు. ఇవన్నీ మనసులో తలపోసుకుంటున్నాడు. నా తండ్రి ఇంటున్నప్పుడు ఎంత సమృద్ధి ఉన్నది, అక్కడ వెళ్ళినప్పుడు ఎంత ఆకలితో చచ్చిపోయినా ఇదిగో నా తండ్రి ఇంటికి వెళ్తా, ఏమంటాడో, మరి వెళ్ళిపోమంటాడా, స్వీకరిస్తాడా, ఇవన్నీ ఆలోచించుకుంటూ నడుచుకుంటూ వస్తున్నాడు. నడుచుకుంటూ వచ్చినప్పుడు ఏం జరిగిందమ్మా? ఆ తండ్రి మళ్ళీ చూద్దాం, చూడండి 20వ వచనంలో ఏముంది అక్కడ. నడుచుకుంటూ వస్తున్నాడు రెండో కుమారుడు. వాడింకా దూరముగా ఉన్నప్పుడు ఏం జరిగింది అమ్మా? తండ్రి వానిని చూచి కనికరపడి పరుగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. ఇవన్నీ కూడా ఎంత శ్రేష్టమైన కార్యాలు చూడండి. వాడు ఇంకా దూరంగా ఉన్నాడంట, ఇంటికి కూడా రాలేదు. వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడే తండ్రి ఏం చేశాడమ్మా? వానిని చూచి వాని మీద కనికరపడి పరిగెత్తుకుని వెళ్ళి అతని మేడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడంట. ఇది తండ్రి ప్రేమ అంటే. అయితే ఇక్కడ సమస్య, కుమారుడు వస్తున్నాడు, దూరంగా ఎంత దూరం ఉండొచ్చు, బహుశా కంటికి కనబడి గుర్తుపట్టే అంత దూరం. మరీ దూరం అంటే గుర్తుపట్టలేం, ఎవరో మనుషులు కనపడతారని గుర్తుపట్టలేం, కానీ గుర్తుపట్టాడు ఈయన. అంటే ఏంటనమాట? ఎంత దూరంలో ఉన్నాడు? చూచి గుర్తుపట్టే అంత దూరం ఉన్నాడు. అంటే కనీసం ఇక్కడ నుంచి రోడ్డు అవతల గుర్తుపట్టగలుగుతా అంత దూరం ఉన్నాడు. అతను వస్తాడన్న సంగతి తండ్రికి ఎలా తెలుసు? ఇంటికి వచ్చిన తర్వాత అయితే అరే వచ్చావు నాయనా అనొచ్చు, కానీ ఇంకా ఎక్కడో దూరంగా ఉన్నాడు. వాడిని చూచి కనికరపడ్డాడంట. అంత దూరంగా తిరిగి నా దగ్గరికి వస్తున్నాడు అదే రోజు. పైగా వెళ్ళి ఎన్ని రోజులైంది? చాలా రోజులైంది, నెలలు అయిపోయింది, బహుశా సంవత్సరాలు కూడా అయి ఉండొచ్చు. ఒక ఆస్తిని పాడు చేయడానికి ఒక నెల సరిపోతుందా? ఎన్ని సంవత్సరాలు అయి ఉండొచ్చు. అన్ని సంవత్సరాల తర్వాత వస్తుందంటే అదే రోజు వస్తాడని నేను ఎలా తెలుసు? దూరంగా. సరే, మనం జ్ఞాపకం చేసుకున్నాం ఒకసారి. వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు చూశాడంట. అంటే ఏం చేస్తున్నాడు తండ్రి? ప్రతిరోజు వస్తాడేమో నా కొడుకు, ఈరోజు వస్తాడేమో, నా కొడుకు ఈరోజు వస్తాడేమో, ఈరోజు వస్తాడేమో అని ప్రతిరోజు ఏం చేస్తున్నాడమ్మా తండ్రి? అతని గురించి ఎదురు చూస్తూనే ఉన్నాడంట. ఆ రోజు రానే వచ్చింది. రాగానే ఎంత సంతోషం అమ్మా! ఇన్ని రోజుల ఎదురు చూడడానికి ఈరోజు కళ నెరవేరుతుందంటే ఎంత సంతోషం. అందుకనే పరిగెత్తుకుని వెళ్ళాడు, కనికరపడ్డాడు, మేడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. అవన్నీ నేర్చుకుందాం. అయితే తండ్రి ఇంకా కుమారుడు దూరం ఉన్నప్పుడే చూశాడు. అంటే ప్రతిరోజు ఏం చేస్తాడమ్మా? ప్రార్థన చేస్తున్నాడు, నా కుమారుడు తిరిగి రావాలి, ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూచాడు. దేవుడు కనుకరించి అతను తిరిగి రప్పించినాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.
తండ్రి యొక్క ప్రేమ వృధా కాలేదు, తండ్రి యొక్క ప్రార్థనలు వృధా కాలేదు. తప్పు చేశాడు, తెలియక తప్పు చేశాడు, తెలుసుకున్న తర్వాత వచ్చినప్పుడు తండ్రి తనని చేర్చుకున్నాడు. దేవుని స్తోత్రం. అలాగే మరి అతను అనుకుండవచ్చు, నేను చెప్పిన రీతిగా నేను వెళ్తానంటే ఏమంటాడో, తిడతాడేమో, గెట్అవుట్ అంటాడేమో అని భయంతో వస్తున్నాడు. అతను తల ఎత్తడానికి కూడా ధైర్యం లేదు. కానీ తండ్రి రాగానే కౌగిలించుకొని ముద్దు పెట్టుకుంటే ఎలా ఉంటుంది మా కుమారుడికి? ఇదా తండ్రి ప్రేమ. ఈలాటిదా యేసు ప్రేమ, నన్ను తూలనాడక, తోలనాడలేదు నన్ను. ఇది ప్రేమ. అర్థం చేసుకున్నాడు అప్పుడు. ఈ లోకంలో ఎంత ప్రేమ ఉంది, నా తండ్రి దగ్గర ఎంత ప్రేమ ఉంది. ఆ రోజు మళ్ళీ ఇంకా నేర్చుకున్నాడు. ముందు కొన్ని పాఠాలు నేర్చుకున్నాడు కరువు వచ్చినప్పుడు. కానీ తండ్రి కనికరబడి రాగానే తండ్రి ప్రేమ ఎలా ఉంటుందో కూడా రుచి చూచి ఆశ్చర్యపోయాడు. ఇలాంటిదా నా తండ్రి ప్రేమ. ఈ లోకంలోనే మొత్తం చెప్పే రీతిగా 99% మంది ఈ రెండో కుమారుడు వల్లే ఉన్నాం. మనందరూ కూడా తప్పిపోయిన కుమారులే మనందరం కూడా. దేర్ ఇస్ నో ఎక్సెప్షన్. మనందరము గొర్రెల వల్లే త్రోవ తప్పిపోయిన వారమే. మనందరం కూడా తప్పు చేసిన వారమే. దావీదు మహాభక్తుడు తప్పు చేశాడు. అనేక మంది తప్పులు చేశారు. తప్పు చేయనివాడు, ఎందుకని బైబిల్ చెప్తున్నది, దేవునికి వ్యతిరేకంగా పాపం చేయనివాడు నరుడు ఒక్కడనూ లేడు. స్త్రీ కనిన కుమారులో కుమార్తెలో పాపం చేయనివాడు దోషరహితుడు ఈ లోకంలో లేడు అని యోబు కూడా చెప్తున్నాడు. మహాజ్ఞానులు చెప్పారు. అంతకంటే మహాజ్ఞాని దేవుడు చెప్పాడు, పాపం చేయని వారు ఈ లోకంలో ఇవ్వలేరు. అందరూ పాపం చేస్తాం, తప్పుపోయిన రెండవ కుమారుడు వలే. కానీ మనం ఏం చేయాలమ్మా? తప్పు చేసినప్పుడు సరిదిద్దుకోవాలి. దేవుడు అక్కడికి నోటి కళ్ళెం పెట్టి అతనికి పాఠాలు నేర్పినప్పుడు అతను ఏం చేయాలా? బుద్ధి తెచ్చుకొని ఇంటికి వచ్చాడు. అది మారు మనసు అంటే, తప్పు సరిదిద్దుకోవడం అంటే. అందుకని ఇంటికి వచ్చి ఏమంటాడో, లేదా ఇలా తప్పులు ఒప్పుకోవచ్చా అని ఏం సిగ్గుపడలేదు. తప్పులు ఒప్పుకోవడం ధైర్యంగా వచ్చాడు. ఇది తీర్మానం మనం చేసుకోవాలి. ఈ లోకంలో పరలోకమున్న తండ్రికి వ్యతిరేకంగా మనం కూడా అనేక తప్పులు చేస్తున్నాం. ప్రతిరోజు తప్పులు చేసినప్పుడు దేవుని వాక్యం ద్వారా మనతో మాట్లాడినప్పుడు మనం ఏం చేయాలమ్మా? దేవుడు నీతో ఎలా మాట్లాడతాడు? వాక్యం ద్వారా మాట్లాడతాడు. ఆయన దిగొచ్చి నీ పక్కన నుండి మాట్లాడతాడా? దీని వాక్యం అంటే ఏంటి? దేవుడు దిగొచ్చి నీతో మాట్లాడితే నువ్వు భరించలే, చచ్చిపోతావు, నేను చచ్చిపోతా. అందుకని ఆయన సేవకుల ద్వారా మాట్లాడతాడు. మాట్లాడుతున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడాలని ఏం చేయాలి? మనము సరిదిద్దుకోవాలి. ఆ గద్దింపు కానీ, ప్రేమతో మాట్లాడిన మాటలు కానీ, జ్ఞానం మాటలు కానీ విన్న తర్వాత తప్పులు తెలుసుకొని ఏం చేయాలమ్మా? సరిదిద్దుకోవాలి. ఈ రెండవ కుమారుడు అదే చేసినాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకని తెలుసుకొని తండ్రి వద్దకు తిరిగి వచ్చినాడు. మనం కూడా ప్రభు చెప్పినట్టుగా ఏనాటికి ఈడు ఆనాటికి చాలా అంటే ప్రతిరోజు మనం ఏం చేస్తున్నాం? ఏనాటికి ఈడు ఆనాటికంటే ఏంటి? ప్రతిరోజు ఏం చేస్తున్నాం మనం? కీడా మేలా? కీడు చేస్తున్నాం, దేవునికి వ్యతిరేక కార్యాలు చేస్తున్నాం. ఈరోజు మనం పరీక్ష చేసుకోవాలి. ఆ రెండో కుమారుడు వలె మనం ఏదైనా తప్పులు చేసామా? తప్పులు చేస్తే వెంటనే ఏం చేయాలమ్మా? ఆయన క్షమించడానికి సిద్ధమైన మనసు కలిగాడు. కాబట్టి తిరిగి ఎవరి దగ్గర రావాలి? మళ్ళీ ఏ తండ్రి వద్ద వెళ్ళిపోయావో ఆ తండ్రి దగ్గర రావాలి. ఆయన ప్రేమమూర్తి మన తండ్రి. అందుకని పరిగెత్తుకుని వెళ్ళాడు. ఏముంటుందా? తర్వాత చూడండి, దూరం ఉన్నప్పుడు ఏం చేశాడు? ఆయన పరిగెత్తుకుని వెళ్ళిపోయాడు. మరి మన తండ్రి, పరలోకమున్న తండ్రి ఏం చేస్తున్నాడు చూడండి. యెషయా గ్రంథము 65వ అధ్యాయం. యెషయా గ్రంథము 65వ అధ్యాయం. యెషయా గ్రంథము 65వ అధ్యాయము. యెషయా గ్రంథము 65వ అధ్యాయము 2వ వచనం చూస్తున్నా చూడండి. తమ ఆలోచనలు అనుసరించి చెడు మార్గమున నడుచుకొనుచు, అంటే రెండో కుమారుడు వలె మనందరూ అటువంటి వాళ్ళే కదా. లోబడనొల్లని ప్రజల వైపు ఏం చేశాడు? ఆయన దినమంతయు నా చేతులు చాపుచున్నాను. ఎవరైతే నాకు వ్యతిరేకంగా తప్పు చేసి నా ఇంటి నుండి దూరంగా వెళ్ళిపోయారో, రెండో కుమారుడు వలె ఉంటున్నారో, అటువంటి వారి కొరకు దేవుడు ఏం చేస్తున్నాడమ్మా? దినమెల్లా ప్రతిరోజు తన చేతులు చాపి ఎదురు చూస్తున్నాడంట. ఎందుకు చేతులు చాపుతున్నాడు? రాగానే కౌగులించుకోవడానికి. మన పరలోకమందున తండ్రి కూడా ఈ లోకంలో తప్పు చేస్తున్నావు కదా అని చెప్పేసి మనల్ని శిక్షించే దేవుడు కాదు. అందుకు రాలేదు ఈ గొర్రెపిల్ల, దేవుని గొర్రెపిల్ల. పరిహార బలిగా వచ్చినటువంటి యేసు అందుకోసం రాలే. ఆయన చేతిలో దండం లేదు, ఆయన చేతిలో బెత్తం లేదు, ఆయన చేతిలో కొరడా లేదు, ఆయన చేతిలో ఖడ్గం లేదు. ఆయన చేతిలో ఏముందమ్మా? ప్రేమ. ఆ ప్రేమనికి పంచడానికి దినమెల్లా చేతులు చాపాడు. ఒక సమయం వచ్చింది, ఆ దేవుని గొర్రెపిల్ల
శిలువ మీదకి ఎక్కాడు. ఆ రెండు చాపుతున్నటువంటి రెండు చేతులు కూడా అక్కడ చాపాడు. ఈ లోకనంతకాలం చాపాడు, పల్లొకను చాపుతున్నాడు. ఆ కొండ మీద కూడా రెండు చేతులు చాపి కొట్టండి, మేకులు కొట్టండి అని చాపిన చేతులకు మేకులు కొట్టించుకొని ఆ దేవుని గొర్రెపిల్ల నీ కొరకు నా కొరకు రక్తం కార్చాడు. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఎందుకని? ఆ రక్తము ద్వారా నువ్వు చేసిన తప్పులను పాపాలని క్షమించడానికి. అదే యేసనే దేవుని గొర్రెపిల్ల. మరి ఈరోజు మనం భయపడక్కర్లేదు. తప్పు చేసావా? భయపడవద్దు, సిగ్గుపడవద్దు, తప్పు దాచిపెట్టుకోవద్దు. అది ఇంకా భయంకర పాపం. తప్పు చేయడం పాపం అయితే తప్పును దాచిపెట్టుకోవడం భయంకరమైన పాపం. అది ఎప్పుడు కూడా దేవుని దగ్గర ఏం చేయాలమ్మా? మన పాపములను మనం ఒప్పుకొని నీడలా ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక మన పాపం క్షమించి సమస్త దుని మనల్ని గొర్రెపిల్ల రక్తం ద్వారా శుద్ధి చేస్తాడు, పవిత్రంగా చేస్తాడు. అంచేత ప్రతిరోజు ప్రతి వారం మనకి బలిస్తున్నాడు ప్రభు. ఎందుకోసం? ఏదైనా దేవునికి వ్యతిరేకంగా రెండో కుమారుడు వల్లే తప్పిపోతున్నామా? ఏం చేయాలమ్మా? వచ్చే ముందు క్షమాపణ. మళ్ళీ ఇంకోటి, ఇప్పుడు తప్పు చేసావు, మళ్ళీ వచ్చేవారం బలిస్తారు కదా, అప్పుడు మళ్ళీ ప్రార్థన చేసుకుని బల్ల వస్తామంటే కుదరదు. మళ్ళీ ఏనాడికి ఆనాడు చాలంటే అంత అయిపోవాలి అంతే. మళ్ళీ చేసిన తప్పులే చేయడం అంటే మళ్ళీ దేవుడు క్షమించడు. తండ్రి అంత ప్రేమ గలవాడైనా ఆయన కొన్ని హద్దులు ఉంటాయి కదా. ఒకసారి క్షమించమని వాళ్ళకి మళ్ళీ తప్పు చేస్తే తిరిగి దేవుడు క్షమించడు. అందుచేత మనందరం కూడా రెండవ కుమారుడు వలె ఉన్నాము. మన తప్పులు సరిద్దుకొని వద్దాం. తండ్రి దగ్గర ఏముందమ్మా? తండ్రి దగ్గర ఏమున్నది? ప్రేమ. తర్వాత ఆ ప్రేమ ఎలా ఉందో చూద్దాం ఇప్పుడు. మళ్ళీ చూడండి, లోకాసు వార్త 15వ అధ్యాయం. లోకాసు వార్త 15వ అధ్యాయం. లోకాసు వార్త 15వ అధ్యాయము 20వ వచనం. వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వాడిని చూచి ఏం చేశాడమ్మా? కనికరము వచ్చింది. చూడగానే నేనుంటే నాకేమొస్తుంది? పాపం వస్తుంది నాకైతే. ఇంతకాలం నేను పెంచాను, నా ఆశను పట్టుకు వెళ్ళిపోయావు, పోనీ దానైనా పోనీ అక్కడ మంచి వ్యాపారం చేసి దాన్ని అభివృద్ధి చేసావా, డబల్ చేసావా, ఆశ అంతా పాటు చేసి ఏ మొహం పెట్టి తిరిగి వస్తాడు ఇతను అని కోపం ఉండేవాడు నేనైతే. కానీ ఆ తండ్రి కోపం లేదు నా సోదరి. ఆ తండ్రి కోపం లేదు. ఆయనకు ఏముందమ్మా? ఆయనలో ప్రేమతో పాటు ఏముంది? కనికరము. ఆ కనికరమే ప్రేమ. ఆయన దగ్గర కనికరం ఉంది. ఆ కనికరానికి మరో పేరు ప్రేమ. తండ్రి ప్రేమ. అంత ప్రేమ ఉంది ఆయనతోటి అమ్మా. అందుకని పరిగెత్తుకుని వెళ్ళిపోయాడు ఆయన దగ్గరికి. ఆయన కనికరం ఎలాంటో చూద్దాం. ఆది కాండము 19వ అధ్యాయం తీయండి. ఎంత గొప్ప కనికరం ఆయన దగ్గర ఉన్నది. ఆది కాండము 11వ అధ్యాయం, 19వ అధ్యాయం. ఆది కాండము 19వ అధ్యాయం. ఆది కాండము 19వ అధ్యాయం. అందరు తీయండి బైబిల్ వారు. ఆయన కనికరం ఎంత గొప్పదో చూద్దాం. సొదొమ గొమొర్రా పట్టణాలు ఉన్నవి. అవి దేవునికి రెండో కుమారుడు వలె భయంకర పాపాలు చేశారు. వాళ్ళందరూ అన్యులు. భయంకర పాపం చేస్తే దేవుడు వారికి అవకాశం ఇచ్చినా కూడా వారు తప్పులు ఒప్పుకోలేదు. అందుకే దేవుడు ఏం చేశాడమ్మా? వాళ్ళు తప్పులు ఒప్పుకోలేదు కాబట్టి ఆకాశం నుండి అగ్ని గంధకాలు పురికించడానికి దేవదూతను పంపించాడు. వారు వెళ్ళారు నాశనం చేయడానికి. అయితే ఆ సొదొమ గొమొర్రా పట్టణంలో అందరూ పాపాత్ములు లేరు కదా. ఒక నీతిమంతుడు ఆయన కుటుంబం ఉంది. ఎవరమైనా? లోతు అనేటువంటి నీతిమంతుడు ఉన్నాడు. ఆ నీతిమంతుడు కుటుంబం రక్షించాలని దేవునికి ఆశ. అప్పుడు ఏం జరిగింది చూడండి. ఆది కాండం 19వ అధ్యాయం 15వ వచనం. తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరబెట్టి, లెమ్ము, ఈ ఊరి దోష శిక్షలో నశించిపోకుండా నీ భార్యను ఇక్కడనున్న నీ 2 కుమార్తెలను తీసుకొని రమ్మని చెప్పిరి. అతడు తడువు చేశాను. అప్పుడు అతని మీద యెహోవా ఏముందమ్మా? కనికరపడుట వలన మనుషులు అతని చేతిని, అతని భార్య చేతిని, అతని 2 కుమార్తెల చేతులను పట్టుకొని వెలుపలికి తీసుకుని వచ్చి ఆ ఊరి బయట ఉంచిరి. ఆ దూతలు వారిని వెలుపడి తీసుకుని వచ్చిన తర్వాత ఆయన ప్రాణమును దక్కించుకున్నకు పారిపోము, నీ వెనుక చూడకోము, ఈ మైదానంలో ఎక్కడో నిల్వక నీవు నశించిపోకుండా ఆ పర్వతానికి పారిపోమని చెప్పగా, సరే అతను ఏమన్నాడు చూడండి. 23వ వచనం. 23. లోతు స్వర్గం వచ్చినప్పుడు ఆ దేశం సూర్యుడు ఉదయించాను. అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశమును కురిపించి ఆ పట్టణములను ఆ మైదానం అంతటిని ఆ పట్టణంలో నివసించిన వారందరినీ నేల మొలకలను ఏం చేశాడమ్మా? నాశనము చేశాను. సొదొమ గొమొర్రా పట్టణాన్ని దేవుడు నాశనం చేశాడు. అయితే ఇప్పుడు చేయాలి ఈ కార్యము తెల్లవన్నప్పుడు చేయాలా?
రాత్రి చేయడు, తెల్లవారినప్పుడు. అందుకని రాత్రి ఆ సొదమ పట్ల ఉన్నటువంటి లోతు ఇంటికి వెళ్ళి ఆ రాత్రి గడిపారు దేవదూతలు. తెల్లవారినప్పుడు దేవుడి కార్యం చేయాలి, అందుకని త్వరపెడుతున్నారు. 5 గంటలకు బహుశా అనుకుంటున్నాను నేను, ఉదయం తెల్లవారుజామున 5, 6 మధ్యలో లే 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 త్వరపెడు లే లే అని లోతును త్వరపెట్టి లేపాడు. లేపిన తర్వాత దేవదూత లేపి వెళ్ళిపో, ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఎందుకని? మీరు ఎప్పుడంతసేపు దేవుడు తన కార్యాన్ని నెరవేర్చలేడు. ఎందుకనంటే వారిని నాశనం చేయాలనుకున్నాడు, మిమ్మల్ని తప్పించాలనుకుంటున్నాడు. మీరు గనక ఇక్కడ ఉంటే మీరు వారితో పాటు నాశనం అయిపోతారు. అంటే ఈయనేం చేస్తున్నాడు? లేచాడు, మళ్ళీ తడువు చేస్తున్నాడు. మళ్ళీ చూడండి అక్కడ ఏముందో, ఏ మాట ఉంది చూడండి అక్కడ. లేచాడు, లేచిన తర్వాత ఏం చేశాడు అని లోతు 16వ వచనం చూడండి. 16వ వచనం 19, 16 ఏముందమ్మా అక్కడ? అతడు తడువు చేశాను, లేచాడు, కానీ తడువు చేయడం అంటే ఏంటి? ఇంకా వెళ్ళండి అని వెళ్తే అక్కడే ఉంటున్నాడు, తడువు చేస్తున్నాడు. ఏదో అది వెతుకుతున్నాడు, ఇది వెతుకుతున్నాడు, ఏం చేయాలో అర్థం కావట్లేదు దానికి. ఇంతవరకు ఈ కాపురం ఉన్నాడు. ఒక్కసారి మనం వెళ్ళిపో అంటే 10 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాలు ఇంట్లో ఉంటాం అనుకోండి, వెళ్ళిపో అంటే ఎలా ఉంటుంది? మాకు కూడా మా క్వార్టర్స్లో దాదాపు 15 సంవత్సరాలు అంతే ఉన్నాం, 20 సంవత్సరాలు. సడన్గా ఒకసారి ఖాళీ చేయమన్నారు, ఎలా ఉంటుంది? అయితే దేవుని కృప వల్ల కొంచెం మన వాళ్ళకించి కొంచెం డిలే చేశారనుకోండి, నా అనుకూల సమయంలో బయటికి వెళ్ళి, అది వేరే విషయం. కానీ ఎలా ఉంటుంది సడన్ ఖాళీ చేయంటే? పక్క సొంత ఇల్లేది, అక్కడ ఎన్నో ఆస్తులు పాస్తులు ఉన్నాయి, వెళ్ళిపోండి, ఇది వదిలిపెట్టేసి వెళ్ళిపోండి అంటే ఎలా ఉంటుంది? అందుకే తడువు చేస్తాడు ఆయన. తడువు చేస్తుంటే ఒకవేళ తడువు చేసినప్పుడే అగ్ని కింద దేవుడు కురిపించేశాడు అనుకోండి, ఏమేమి ఉండేవాడు ఈయన? అతను భార్య అందరూ నాశనం అయిపోతారు కదా. అందుచేత దేవునికి అతని మీద ఏమొచ్చిందాం ఇప్పుడు? కనికరము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒకవేళ కనికరం రాకపోతే ఏమేవాడు? లోతు చచ్చిపోయినవాడు వాళ్ళతో పాటు. కనికరం వచ్చింది కాబట్టి వెంటనే చెప్పాడు దేవుడు, ఇగో నా లోతును చూసి నేను ప్రేమిస్తున్నా, అతని మీద నాకు కనికరం వచ్చింది కాబట్టి ఓ దూతలారా తొందరపడదు, అతడు బయటికి వెళ్ళిన తర్వాతే నేను కురిపిస్తా అగ్ని గంధాలు, మీరైతే గవ తీసుకోండి అతని అని దేవుడు చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే దేవదూతలు త్వరగా రావట్లేదు కదా, ఇంకా వీరే వెళ్ళిపోయి లాక్కొచ్చేసారు బయటికి. అయ్యం చూడండి మళ్ళీ అక్కడ ఎంత కనికరం గలవాడో అర్థమవుతుంది మీకు. మళ్ళీ 16వ వచనం. అతడు తడువు చేసెను, అతని మీద యెహోవా కనికరపడ చూచి వలన ఆ మనుషులు అతని చేతిని, అతని భార్య చేతిని, అతని 2 కుమార్తె చేతులు పట్టుకొని వెలపలు తీసుకుని పోయి వారు ఊరి ఎదుట ఉంచిరి. ఇది రాకపోతే వాళ్ళు ఏం చేశారంట? ఇంకా దేవదూతలే వెళ్ళి లోతు చేయిని పట్టుకున్నారంట, లోతు భార్యని చేపట్టుకున్నారంట. 2 కుమార్తె వాళ్ళ చేతులు పట్టుకొని బలవంతంగా బయటికి తీసుకొచ్చేసి ఊరు బయటికి తీసుకెళ్ళిపోయారు. ఎందుకని? వారి మీద దేవునికి ఏముంది? కనికరము. అలాగూ ఆ దేవదూతలు కనుక చేతి పట్టుకొని బయటికి తీసుకుని ఉండకపోతే ఏమైపోయిండేవారు? వాళ్ళందరూ కూడా చనిపోయి ఉండేవారు. ఇది కనికరం అంటే. ఈరోజు మనం కూడా తప్పులు చేస్తున్నాం, పాపాలు చేస్తాం. ఆయన చూసి ఊరుకుంటే ఏమైపోతాం? మనందరం కూడా పాపంలో జీతము మరణం, చచ్చిపోవాలి. కానీ మన మీద ఏముందాం? ఆయనకి కనికరము. అందుకని దేవుని గొర్రెపిల్ల వచ్చింది ఇక్కడికి. వధింపబడిన గొర్రెపిల్ల వచ్చి వధింపబడ్డాడు నీ కోసం, నా కోసం. అంటే నీ మీద నా మీద ఆయనకి ఏముంది? కనికరము. మనం చచ్చిపోవడం మనకి ఇష్టం లేదు, లోతు చచ్చిపోవడం దేవునికి ఇష్టం లేదు, దూరం అయిపోవడం ఇష్టం లేదు, అలాగే మనం చచ్చిపోవడం దేవునికి ఇష్టం లేదు పాపం వలన. అందుకని దేవుని గొర్రెపిల్ల వచ్చింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే మన మీద కనికరం ఉంది ఆయనకి. ఎంత ప్రేమ తండ్రికి మన మీద, హల్లెలూయా. ఆ ప్రేమ ఇంకెలా ఉంటుంది చూడండి. 4వ అధ్యాయం జూటరానిమి ద్వితీయోపదేశ ఖండము 4వ అధ్యాయం. ద్వితీయోపదేశ ఖండము 4వ అధ్యాయం. మోషే కాలంలో దేవుడు ఏం చెప్తున్నాడు చూడండి. ద్వితీయోపదేశ ఖండము 4వ అధ్యాయము 31వ వచనం. అంత తీయండి. జూటరానిమి 4:31, 149వ పేజీ, పాత నిబంధనలో. నీ దేవుడిని యెహోవా ఏముందమ్మా అక్కడ? కనికరము గల దేవుడు. అందరు గట్టిగా దేవుని స్తోత్రం చెల్లించుదాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీ దేవుడిని యెహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చెయ్యి విడువడు, నిన్ను నాశనం చేయడు, తాను నీ పితరులతో ప్రమాణం చేసిన నిబంధనను మరచిపోడు. ఎంత గొప్ప దేవుడు అమ్మా మన దేవుడు. ఆయన కనికరముల దేవుడు కాబట్టి నీ చెయ్యి ఆయన విడువడు. విడువక శాశ్వతంగా నిన్ను ప్రేమించే దేవుడు మన దేవుడు. అందుకనే వారు తడువు చేస్తుంటే చెయ్యి విడువడు కదా, అందుకని చెయ్యి పట్టుకొని గవ్వా బయటికి లాక్కొచ్చేసారు. నీ దేవుడు కనికరముల దేవుడు. నీ యొక్క రక్షకుడైన యేసుక్రీస్తు కూడా కనికరం గల రక్షకుడు. ఓకే, దేవుడు కనికరం గలవాడు. అలాగే నీ యొక్క రక్షకుడైన యేసు కూడా కనికరం గలవాడు. ఎంత కనికరం ఉందో యేసుక్రీస్తు చూడండి. ఆయన దేవుని గొర్రెపిల్ల ఈ లోకంలోకి వచ్చినప్పుడు
మత్తయి సువార్త 9వ అధ్యాయం తీయండి. మత్తయి సువార్త 9వ అధ్యాయం. యేసుక్రీస్తుకి ఎంత కనికరం ఉందో చూద్దాం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 9వ వచనం. 9:9. మత్తయి 9:9. యేసు అక్కడ నుండి వెళ్ళిచు సుంకపు మెట్టు వద్ద కూర్చున్న మత్తయి అని ఒక మనిషిని చూచి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయన వెంబడించను. ఇంటిలో భోజనముకు యేసు కూర్చుండగా ఇదిగో సుంకరులను పాపులను అనేకులు వచ్చి ఆయన వద్దను ఆయన శిష్యుల వద్దను కూర్చుండేది. పరిశీలన చూచి మీ బోధకుడు సుంకరులతోనూ పాపులతోనూ కలిసి ఎందుకు భోజనం చేర్చుండని ఆయన శిష్యులను అడిగిరి. ఆయన ఆ మాట విని ఏమన్నాడమ్మా, రోగులకే కానీ ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కర్లేదు కదా అని చెబితే ఏమన్నాడు చూడండి 11వ వచనంలో. అయితే నేను పాపులను పిలవచ్చుదని కానీ నీతిమంతులను పిలవరాలేదు గనుక కనికరమనే కోరుచున్నాను కానీ బలిని కోరనని వాక్య భావం ఏమిటో మీరు వెళ్ళి నేర్చుకున్నానని చెప్పాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒక మత్తయి అనేటువంటి సుంకపుదారు ఉన్నాడు, అంటే ట్యాక్స్ కలెక్టర్. ఈ ట్యాక్స్ కలెక్టర్ అందరూ ఏం చేసేవాళ్ళు అంటే గవర్నమెంట్కి ట్యాక్స్ కలెక్ట్ చేసి గవర్నమెంట్ కట్టాలి. కానీ ఒక 10 రూపాయలు 100 రూపాయలు ట్యాక్స్ అనుకోండి, వీళ్ళు ఏం చేసేవాళ్ళు 4 500 600 700 వసూలు చేసుకొని ఆ 100 రూపాయలు గవర్నమెంట్ కట్టి మిగిలిన జేబులు వేసుకునేవారు. మరి జక్కయ్య అదే చేశాడు కదా. వీళ్ళందరూ తప్పు చేసేవారే. ఆ కలెక్టర్స్ అందరూ కూడా అన్యాయంగా డబ్బు సంపాదించి, అందుకనే పాపులు అని పేరు వచ్చింది వాళ్ళకి. సుంకలు అంటే పాపులు అని పేరు అందుకనే, అన్యాయంగా డబ్బు సంపాదించుకుంటున్నారు కాబట్టి. వారు సంపాదించింది న్యాయంగా సంపాదించట్లేదు. అయితే దేవుడు ఏమన్నాడమ్మా మత్తయిని చూసి నన్ను వెంబడించబోయా అని చెప్పగానే ఆయన ఏం చేశాడు, మత్తయి యేసుని ఇంటికి తీసుకువెళ్ళి భోజనం పెట్టాడు. మత్తయి ఎవరు? ప్రజల దృష్టికి పాపి. పై అక్కడ అనేక మంది సుంకరులను ఈయనతో పాటు ఉద్యోగులు వేరే వాళ్ళు ఉంటారు కదా ఫ్రెండ్స్, ఆ సుంకరులు వచ్చేసారు. ఆ ఊర్లో ఉన్న పాపాలందరూ వచ్చేసారండి అక్కడికి. వాళ్ళందరూ కలిసి మధ్యలో ఉన్నాడు యేసు, వాళ్ళందరూ కలిసి భోజనం చేస్తున్నాడు ఆయన. అప్పుడైతే పరిశీలు అంటున్నారు, ఇదేంటిది మీ బోధకుడు పైనుంచి వచ్చిన దేవుని గొర్రెపిల్ల అంటారు, దేవుడు అంటారు, ఈయనకేంటి పాపతో కలిసి భోజనం చేస్తున్నాడు ఏంటి అని అంటున్నారు అంటూ వాళ్ళందరూ కూడా. అప్పుడు అన్నాడు ప్రభు, నీతిమంతులు నేను పిలవడం రాలేదయ్యా, నీతిమంతులు రక్తం చిందని రాలేదు, దేవుడు అందుకు నన్ను పంపలేదు దేవుని గొర్రెపిల్లగా. ఎవరైతే పాపం చేశారో వారిని క్షమించడానికి నా రక్తం ద్వారా అవన్నీ కడిగి తిరిగి దేవుని దగ్గర తీసుకెళ్ళగా వచ్చున్నాను. నీ దృష్టికి పాపాలే అయినా పర్లేదు, వారి మీద నాకేమొచ్చింది ఇప్పుడు కనికరం. మత్తయి పాపాత్ముడే, సుంకరి, అన్యాయంగా డబ్బు సంపాదించాడు, ఓకే, అతని మీద నాకేమొచ్చింది ఇప్పుడు కనికరం. అలాగే ఇక్కడ ఉన్నవారందరూ కూడా నాతో కలిసి భోజనం చేస్తున్నారు, వారికి నా మీద ఏముంది ప్రేమ. అంచేత వారిని చూసి నా మీదగా వారి మీద నేను కనికరపడి వారి పాపాలను క్షమించడానికి ఈ లోపలికి వచ్చినని చెప్పాడు. ఈరోజు మన మీద ఆయన కనికరం ఉంది కాబట్టి ఆయన రక్తం ద్వారా మనందరికీ వస్తుందమ్మా పాప క్షమాపణ. యేసుకి మన మీద కనికరం ఉంది, మన తండ్రి కనికరం దేవుడు. అందుకనే తండ్రి వాడు ఇంకా దూరం ఉన్నప్పుడు కనికరపడ్డాడు. ఈరోజు నువ్వంటే దేవునికి ఏంటి ద్వేషమా కోపమా? ఏముంది ఆయనకి? ప్రేమ. ఆ ప్రేమలో ఏముంది? కనికరం. కనికరం. నువ్వు మందిరానికి రావడానికి ఇంటి దగ్గర బయలుదేరి వస్తున్నావు అనుకో, నీ పక్కకి ఎవరు వచ్చేస్తారు? దేవుని ఆత్మ వచ్చేస్తాడు. ఓ నా కుమారి నా కుమారుడు నా మందిరానికి రావడానికి వస్తున్నావా రా అనే సంతోషంగా తండ్రి ఇంకా దూరంగా ఉన్నప్పుడే, నీకు మందిరం నువ్వు దూరంగా ఉన్నప్పుడే నీ దేవుని యొక్క ఆత్మ నీ దగ్గరకు వచ్చి నేను లాక్కొస్తుంది ఇక్కడికి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సరే, దూరంగా ఉన్నప్పుడు చూచాడు, కనికరపడ్డాడు. తర్వాత ఏం చేశాడమ్మా? మళ్ళీ చూడండి, లోకా సువార్త 15వ అధ్యాయం 3వ కార్యం ఏంటి? ఏం చేశాడు? లోకా 15:20. వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వాడిని చూసి దూరంగా ప్రతిరోజు ఎదురు చూశాడు, చేతులు జాబి ఎప్పుడు వస్తాడా అని. ఒకటి. రెండవది కనికరపడ్డాడు. మూడవది ఏం చేశాడు చూడండి, వాడు ఇంకా దూరం ఉన్నప్పుడు తండ్రి వాడిని చూసి కనికరపడి తర్వాత ఏం చేశాడమ్మా? పరుగెత్తి 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 వీళ్ళు మేడ మీద పడ్డాడంట. కుమారుడు ఎలా వస్తున్నాడు, తండ్రి ఎలా వెళ్ళాడు చెప్పండి. కుమారుడు ఎలా వచ్చాడు తండ్రి ఇంటికి? అమ్మ ఎలా వచ్చాడు? పరిగెత్తుకుండా వస్తున్నాడా? ఎలా వచ్చాడు? తండ్రి ఏమో నడిచి వెళ్ళొచ్చు కదా. ఆయన పరిగెత్తుకొస్తుంటే అమ్మ పరిగెత్తుకొస్తున్నాడు, నేను కూడా పరిగెత్తడానికి అవకాశం ఉంది, కానీ నడుచుకుంటూ వస్తున్నాడు, ఈయన పరిగెత్తాడంట. ఇదే తండ్రి ప్రేమ. నువ్వు దేవుని దగ్గరికి ఒక అడుగు వేస్తే ఆయన 4 అడుగులు వేస్తాడు నీ కొరకు. దేని వాకులు ఎదగాలని ఒక అడుగు వేస్తే ఆ వాకులు ఎదగడానికి పక్క నుండి 10 అడుగులు నడిపిస్తాడు నేను. నువ్వు నడుచుకుంటూ వస్తే నీ దగ్గర కానీ పరిగెత్తుకుంటూ వస్తాడు నా సోదరుడు నా సోదరి. నువ్వు నడిచి రావాలి ఆయన దగ్గరికి. నిన్ను చూడగానే పరిగెత్తుకుంటూ వస్తాడు, నీ ఇంటికి వచ్చేస్తాడు. అది తండ్రి ప్రేమ. ఆ తండ్రి ప్రేమ
దేవుని మందిరంలో సమృద్ధిలో అదొక తండ్రి ప్రేమ ఉంది. నీ దగ్గరికి పరిగెత్తుకుని వచ్చే దేవుడు. ఈ పరిగెత్తి రావడంలో ఎంత ప్రేమ ఉందో మనం నేర్చుకుందాం. ఈ పరిగెత్తి రావడంలో ఎంత ప్రేమ దాగి ఉంది, ఎంత ప్రేమ దాగి ఉంది నేర్చుకోవాలి ఈరోజు మనందరూ కూడా. మళ్ళీ చూడండి, ఆది కాండము 29వ అధ్యాయం తీయండి. ఆది కాండము 29వ అధ్యాయం. ఆది కాండము 29వ అధ్యాయం. పదమూడవ వచనం. లాబాను తన సహోదరి కుమారుడైన యాకోబు సమాచారం వినినప్పుడు అతన్ని ఎదుర్కొనుటకు ఏం చేశాడమ్మా? పరిగెత్తుకుని వచ్చి అతన్ని కౌగిలించి ముద్దు పెట్టుకుని తన ఇంటికి తోడుకొని పోయాను. అతడి సంగతులన్నీ లాబానుతో చెప్పాను. అబ్రాహాముకు కుమారుడు ఉన్నాడు ఇస్సాకు. ఇస్సాకి వివాహం చేయాలి కాబట్టి అతని సేవకుడిని పంపించున్నాడు. మన ఒకసారి పరిగెత్తి అనేటువంటి సంశయంలో మనం అన్ని జ్ఞాపకం చేసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ జ్ఞాపకం చేసుకున్నాం. అప్పుడు రిబ్కా వచ్చింది, కడవ పట్టుకొని బావి దగ్గర ఉంది. ఈ యొక్క సేవకుడు వెళ్ళాడు. వెళ్ళి ఆ నీళ్లు ఇమ్మంటే నీళ్ళు ఇచ్చింది. దేవుడు ఏర్పాటు చేసిన స్త్రీ ఏమేమని తెలుసుకున్నాడు. తెలుసుకున్న తర్వాత ఆమె, ఈ సేవకుడు ఎక్కడి నుంచి వచ్చాడు, ఏ ఊరి నుంచి వచ్చాడు, ఎవరు ఈ సేవకుడు అని తెలుసుకుంది ఆమె. నా తండ్రికి అన్న అయిన నాకు ఏంటి తాతకి అన్న అయినటువంటి అబ్రహాం కుమారుడు, అంటే నా రక్త సంబంధు అని సంతోషంతో పరిగెత్తుకుని వెళ్ళి ఇంటికి చెప్పింది అన్నతోటి, లాభంతో. ఏంటి అబ్రహాం కుమారుడు, సార్ అబ్రహాం సేవకుడు వచ్చాడా, పెళ్లి సంబంధం కూడా వచ్చాడా అని లాభాన్ని ఏం చేశాడమ్మా? పరిగెత్తుకుంటూ వచ్చాడు. మళ్ళీ ఒకసారి చూడండి. సారీ నేను చెప్పింది ఏంటంటే అది అయిపోయిన తర్వాత పెళ్ళి అయిపోయిన తర్వాత ఈ యొక్క యాకోబు పుట్టాడు. ఎవరికని? అబ్రాహాముకి. తర్వాత పుట్టినటువంటి ఇస్సాకి పుట్టినటువంటి కుమారుడు యాకోబు. ఈ యాకోబు కూడా మళ్ళీ వచ్చాడు. అప్పుడు సేవకుడు వచ్చినప్పుడు అతని దగ్గర పరిగెత్తుకుని వెళ్ళాడు లాబాను. నా సేవకుడు అనేటువంటి అబ్రాహాం సేవకుడు వచ్చాడు, పరిగెత్తుకుని వెళ్ళాడు. అందులో ఏముందమ్మా? ప్రేమ. ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి ఇప్పుడు నేను చదువుతాను ఇంకోసారి. యాకోబు తల్లి అన్నాడు రిబ్కా చెప్పిన మాటను బట్టి మళ్ళీ లాభం దగ్గరకు వచ్చాడు. ఇప్పుడు ఈ సంగతి అన్నాడు. మొదటిసారి ఏమో సేవకుడు వచ్చాడు, అతని దగ్గరికి పరిగెత్తుకుని వెళ్ళాడు. ఇప్పుడు మళ్ళీ యాకోబు వస్తుంటే, అంటే చెల్లి కొడుకే కదా, మేనలుడే కదా, ఈ యాకోబు రాగానే ఆయన ఏం చేశాడు చూడండి. మళ్ళీ ఒకసారి చదువుతున్నాను చూడండి. 11వ వచనం. లాబాను తన సహోదరి కుమారుడైన యాకోబు సమాచారం విన్నప్పుడు అతన్ని ఎదుర్కొనుటకు అతను వస్తున్నాడు. ఇంకా ఈయన ఎదుర్కోవడానికి ఎలా వెళ్ళాడమ్మా? పరిగెత్తుకుంటూ వెళ్ళి అతను ఏం చేశాడు? కౌగలించి, తర్వాత ఏం చేశాడు? ముద్దు పెట్టుకొని తన ఇంటికి తోడుకొని పోయాను. అంటే లాభానికి యాకోబు మీద ఏముందమ్మా? ప్రేమ. మేనలుడని ఆ ప్రేమను వ్యక్తం చేయడానికి అతను ఇంకా వస్తున్నాడు. ఇంకా ఎదుర్కోవడానికి ఈయన వెళ్ళిపోయాడు. పరిగెత్తుకుని వెళ్ళిపోయి కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని ఎక్కడ తీసుకెళ్ళాడమ్మా? తన ఇంటికి తీసుకెళ్ళాడు. అంటే లాభానికి ఏముంది? ప్రేమ. అంటే పరిగెత్తడంలో ఏముందమ్మా? ప్రేమ. అలాగే యాకోబు ఏసావు ఇద్దరికి గొడవలు వచ్చినాయి కదా. ఏసావు జాషత్ హక్కును అక్రమంగా పొందుకున్నాడు కదా యాకోబు. అందుకనే కదా ఇక్కడ రావాల్సి వచ్చింది. సరే, ఇక్కడ ఉన్నాడు, 20 సంవత్సరాలు ఉన్నాడు, పెళ్ళిళ్ళు అయిపోయినాయి, పిల్లలు కన్నాడు, అన్నీ అయిపోయినాయి. మళ్ళీ దేవుని మాట ప్రకారంగా మళ్ళీ వస్తున్నాడు. వస్తుంటే ఈ సంగతి ఎవరికి తెలిసింది? అన్నకు తెలిసింది, ఏసావుకు తెలిసింది. యాకోబు ఎవరో తన దగ్గర నుంచి అన్యాయంగా జ్యేష్ఠత్వ హక్కును తీసేసుకున్నటువంటి యాకోబు వస్తున్నాడు. ఇప్పుడు ఆయన వస్తున్నాడా? ఆయన పగబట్టాడు కదా. అసలు ఎందుకు వెళ్ళిపోయాడు అక్కడికి? రెబకా ఏమన్నది, పగబట్టాడు, చంపేస్తాను అనుకున్నాడు కాబట్టి పంపించేసింది. ఇప్పుడు ఆయన వస్తున్నాడు. వస్తుంటే ఇప్పుడు ఏసావు ఏం చేయాలా? పగ సాధారణంగా చల్లారదు కదా, ఎన్ని సంవత్సరాలు అలా ఉంటుంది. ఈ పగ పట్టుకుని వస్తున్నాడు, అది చూడగానే మళ్ళీ జ్ఞాపకం వస్తుంది పగ. ఏం చేయాలైనా? పైకి బలవంతుడు చాలామంది ఉండాలి. ఎప్పుడైనా లోకల్ వాళ్ళకి బలం ఎక్కువ ఉంటుంది. మరి ఇక్కడ మన ఊరు అనుకోండి, మనకి స్థాన బలం ఎక్కువ. వేరే ఊరికి వెళ్ళి అంత బలం ఉంటుంది మనకి, అక్కడ మనకి ఎదురు తిరగలుగుతామా? ఇప్పుడు ఏసావు స్థలం అక్కడికి యాకోబు వస్తున్నాడు 20 సంవత్సరాల తర్వాత. ఎంత ధైర్యం ఉంటుంది ఏసావుకి, ఏమైనా చేయొచ్చు. ఈయన కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళాడంట. ఇప్పుడు యాకోబుకి ఎలా ఉంటుంది? నీవేనా కోపం ఉంది, నీకు పరిగెత్తుకొస్తా, ఎలా ఉంటుంది నీకు? నువ్వు పరిగెత్తుకెళ్తావు ఇక్కడి నుంచి, ఏం చేసేస్తాడని. యాకోబుకి గుండె దడదలాడిపోతుంది. అది ఏసావు ఏం చేశాడు చూద్దాం. హల్లెలూయా. 33వ అధ్యాయం
ఆదికాండము 33వ అధ్యాయం 33. నాలుగవ వచనం. యాకోబు పిల్లల్ని తీసుకుని వస్తున్నాడు, ఏశావు వెళ్తున్నాడు. అప్పుడు ఏం జరిగింది? 4వ వచనం. అప్పుడు ఏశావు అతనిని ఎదుర్కొన్న పరుగెత్తి అతనిని కౌగలించుకొని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకొను. వారిద్దరూ కన్నీరు విడిచిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అన్నను మోసం చేశాడు తమ్ముడు. కొన్ని రోజులు ఉంది పగ, కానీ ఆ తర్వాత పగనేం చేసాడు? ఆయన మర్చిపోయాడు. ఇప్పుడు తమ్ముడు చూడగానే ఏమొచ్చిందమ్మా ఆయనకి? ప్రేమ. ఒకే తల్లి గర్భంలో పుట్టినారు కదా, ఒక 5 నిమిషాలు తేడాలో పుట్టారు ఇద్దరు తల్లి గర్భంలోంచి. ఇద్దరు కవల పిల్లలు కదా. యాకోబుని చూడగానే ప్రేమ పుట్టుకొచ్చేసింది, పరిగెత్తుకుని వెళ్ళాడంట. ఒకప్పుడు పగ ద్వేషం చంపేద్దాం అనుకున్న వ్యక్తి 20 సంవత్సరాల తమ్ముడు వస్తుంటే పరిగెత్తుకుని వెళ్ళి ఎక్కడ పడ్డాడు? మెడ మీద పడి ముద్దు పెట్టుకొని ఏడ్చాడంట, నా తమ్ముడా వచ్చావా అని. ఏశావుకి తమ్ముడి మీద ఏముందమ్మా? ప్రేమ. యాకోబులో భయం ఉంది, ఏం చేస్తాడని, తప్పు చేశాడు కాబట్టి. కానీ ఏశావులో కొంచెం తప్పులు చేసినా ఏశావు ఈ సందర్భంలో తమ్ముడి మీద ఏముందమ్మా? ప్రేమ. అంచేత నా జ్యేష్ఠత్వ హక్కు నువ్వు తీసేసుకున్నావా, నీ పని పడతా, ఇప్పుడు దొరికావు కదా, చంపేయలేదు, క్షమించాడు, మెడ మీద పడ్డాడు, ముద్దు పెట్టుకున్నాడు. ఇది ప్రేమ అంటే నా సోదరుడు, నా సోదరి. నీ తండ్రి కూడా అంతే, ఆ తండ్రి కూడా అంతే. తప్పు చేసినప్పుడు రాగానే పరిగెత్తుకుని వెళ్ళి మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడంట. ఎక్స్పెక్ట్ చేయలేదు రెండో కుమారుడు ఏం తిడతాడో కొడతాడో, కాలుతో తన్నేసి గెట్టవుడు అంటాడో అనుకున్నాడు. కానీ కౌగిలించుకొని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడంట. హల్లెలూయా. మెడ మీద పడి పరిగెత్తుకుని వెళ్ళాడు. అలాగే తండ్రి పరిగెత్తుకెళ్ళి ఎలా వెళ్ళాడు? లాబాను యాకోబు దగ్గర పరిగెత్తుకుని వెళ్ళాడు. అలాగే ఏశావు కూడా తమ దగ్గరికి పరిగెత్తుకుని. అందులో ఏముందమ్మా? ప్రేమ. ప్రేమ. అలాగే నీ మీద నా మీద దేవునికి ఏముంది? ప్రేమ ఉందా? ద్వేషం ఉందా? ఆయనకి ప్రేమ. ఆయన ఎలా పరిగెత్తుకుంటూ వస్తాడో ఒకసారి చూద్దాం. ఎలా పరిగెత్తుకెళ్ళాలో ఆ విషయంలో ఇంకో విషయం జ్ఞాపకం చేసుకుందాం. మార్కు సువార్త 5వ అధ్యాయం తీయండి. మార్కు సువార్త 5వ అధ్యాయం. మార్కు 5. చెప్తున్నాను చూడండి. మార్కు సువార్త 5వ అధ్యాయం మొట్టమొదటి చదువుతున్నాను చూడండి. మొట్టమొదటి వచనం. 5వ అధ్యాయం మొదటి వచనం. వారు ఆ సముద్రమునకు అద్దరున్న గెరాసేనుల దేశంలోకి వచ్చిరి. ఆయన దోణి దిగగానే ఎవరు వచ్చారమ్మా? అపవిత్రాత్మ పట్టిన వాడు ఒకడు సమాధుల నుండి వచ్చి ఆయనకు ఎదురుపడెను. వాడు సమాధుల్లో వాసం చేసేడు. వాడు సంకెళ్లతోనైనను ఎవడను వాడిని బంధింపలేకపోయాను. పలుమారు వాని కాళ్ళకును చేతులకును సంకెళ్ళు వేసి బంధించినను వాడు ఆ చేతి సంకెళ్ళు తెంపి కాలి సంఖ్యలను తుత్తినలుగా చేసిన గనక ఎవడనూ వారిని సాధుపరచలేకపోయాను. వాడు ఎల్లప్పుడూ రాత్రి మగళ్ళు సమాధులను కొండల్లోనూ కేకలు వేచి తాను రాళ్లతో గాయపరచుకుంటూ ఉండేను. ఇప్పుడు ఏం జరిగింది? 6వ వచనం చూడండి. వాడు దూరము నుండి యేసును చూచి ఎలా వచ్చాడమ్మా? పరిగెత్తుకొని వచ్చి ఆయనకు నమస్కారము చేసి, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి, నన్ను బాధపరచుకోమని దేవుని పేరట నీకు ఆనబెడుచున్నానని బిగ్గరగా కేకలు వేసిన. ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ ఈ మనిషిని విడిచిపోమని వానితో చెప్పాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చాలా జాగ్రత్తగానండి. ఒక వ్యక్తి ఉన్నాడు గెరాసేన దేశంలో, అది సమాధుల దొడ్లో ఒక ఆయన ఉన్నాడు. ఆయనలో ఎవరున్నారు? చాలా అపవిత్రాత్మలు, సేన, చాలా ఒకటి కాదు రెండు కాదు, చాలా వందల వేలు ఉన్నాయి. యేసుక్రీస్తు వస్తున్నాడు. ఇప్పుడు దయ్యం పట్టినటువంటి ఈ వ్యక్తి ఎవరు సాధుపరచలేక సంకెళ్ళు పెట్టినా ఇలా అంటే తెగిపోయి అంత బలం ఉంది. ఈ వ్యక్తి యేసుక్రీస్తుని ఎక్కడ చూశాడమ్మా? యేసు దోణి దిగాడు, నడుచుకుంటూ వస్తుంటే వీడు సమాధిలో ఉన్నాడు. ఈ అతను యేసును దూరం చూశాడు. ఆ తండ్రి కుమారుని ఎలా చూశాడు? అలాగే ఇతను కూడా యేసుని దూరం చూశాడంట. చూసి ఏం చేశాడు? ఈయన పరిగెత్తుకుంటూ వచ్చాడంట. ఈ పరిగెత్తుకు వచ్చినటువంటిది ఎవరు? యేసుని దూరం చూచి పరిగెత్తుకుని వచ్చింది ఎవరో చెప్పాలి మీరు.
గట్టి చెప్పండి, పర్లేదు. ఒక దెయ్యం, అపవిత్రాత్మ దెయ్యం కదా. ఒక దెయ్యమే యేసుక్రీస్తుని దూరం నుంచి చూసి యేసు దగ్గర పరిగెత్తుకుని వచ్చి నమస్కారం చేసిందంట. మనం ఎలాగుంటాం? మన సంగతి ఏంటి? ఆయనేమో మనం దూరం నుంచి చూసి పరిగెత్తుకుని వస్తున్నాం మన దగ్గరికి. మన దేవుని మందిరానికి మళ్ళీ వస్తున్నాం. మనం నడిచి వస్తున్నాం, పరిగెత్తుకుని వస్తున్నాం దేవుని మందిరానికి. ఆయన దేవుని మందిరం అంటే ఆయన ఇల్లు కదా, ఆయనకు ఉంటాడు కదా. ఆయన దగ్గరికి నువ్వు ఎలా వస్తున్నావు, నేను ఎలాగ వస్తున్నా. ఆయనేమో పరిగెత్తుకుంటూ వస్తున్నాడు మన దగ్గరికి. నువ్వు ఇంటి దగ్గర ఉండగానే దూరంగా చూస్తున్నాడు. మనం ఎలాగ వస్తున్నాం ఆయన దగ్గరికి? మెల్లమెల్లగా గొర్రె పిల్లను నేను దేవా, మెల్లమెల్లగా నడుపుని మెల్లమెల్లగానే వస్తుంది దేవుని మందిరానికి. గొర్రె పిల్లలు కదా మనం. తప్పు నా సోదరుడు, నా సోదరి. దేవుని మందిరం రావడానికి నువ్వు మెల్లగా రాకూడదు, పరిగెత్తుకుంటూ రావాలి. అప్పుడే సమయానికి వస్తావు. నీ గురించి పరలోకం నుండి పరిగెత్తుకొని వచ్చాడే, ఆ కొండ మీద పరిగెత్తుకుని వెళ్ళి చచ్చిపోయాడే, 2 చేతులు చాపి రక్తాన్ని చిందించాడే, ఆ దగ్గర నువ్వు మెల్లగా వస్తావా? రాకూడదు నా సోదరు, నా సోదరి. తెలుసుకుందాం, తప్పు సరిదిద్దుకుందాం, నేర్చుకుందాం. మనకి ఈరోజు ఎవరు నేర్పిస్తున్నారు? దెయ్యం నేర్పిస్తుంది మనకి. యేసుని చూసి పరిగెత్తుకుని వచ్చింది దెయ్యం. మరి నీకోసం రక్తం చిందించాడా దేవుని గొర్రెపిల్ల? సైతాన్ గురించి రక్తం చిందించాడా? నీకోసం, నా కోసం, నా కోసం, మా కోసం కలువరిలో మరణించితివి. దెయ్యం కోసం కాదు, నీ కోసం, నా కోసం. అందరికి ఎలా వస్తున్నావు నువ్వు? మెల్లమెల్లగా రావద్దు, త్వరగా రావాలి. హల్లెలూయా. అటువంటి దేవుని దగ్గర మనం త్వరగా వస్తే మన ప్రశ్నలకి, మన యొక్క సమస్యలకి జవాబు కూడా ఆయన దగ్గర నుంచి ఎలా వస్తుందమ్మా? పరిగెత్తుకుంటూ వస్తుంది. దేవుని ప్రేమ నీ దగ్గర పరిగెత్తుకుంటూ వస్తుంది, లేకపోతే మెల్లగా వస్తుంది. నా చేత పరీక్ష చేసుకుందాం. దేవుని దగ్గరికి ఎప్పుడు కూడా మనము త్వరగా రావాలి. అలాగే తండ్రి కూడా కుమారుడి దగ్గరికి ఎలాగొచ్చాడమ్మా? పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. మనం కూడా దేవుని దగ్గరికి పరిగెత్తుకుంటూ వద్దాం. ఓకే, మళ్ళీ 9వ అధ్యాయం తీయండి. మార్కు సువార్త 9వ అధ్యాయం. మార్కు సువార్త 9వ అధ్యాయం. ఆయన యేసుక్రీస్తు అనేక బోధలు చేస్తున్నాడు, చేసుకుని వెళ్తున్నాడు. అప్పుడు ఏం చేయాలి చూడండి, 14వ వచనం. 9వ అధ్యాయము 14వ వచనం. వారి శిష్యులద్దకు వచ్చి వారి చుట్టూ బహుజనులు కూడి ఉండడయు, శాస్త్రులు వారితో తర్కించడయు చూచిరి. వెంటనే జనసమూహం అంతయు ఆయనను చూచి మిగిలిన విభ్రాంతి నొంది ఆయన వద్దకు పరిగెత్తుకుని వచ్చి ఆయనకు వందనము చేసిరి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. జన సమూహం ఆయన బోధలు చేస్తున్నట్టే ఆయన చూచి వీరందరూ ఎలాగొచ్చారా యేసు దగ్గరికి? పరిగెత్తుకుంటూ వచ్చారంట. అందుకనే వారిని దేవుడు ప్రేమించాడు, వారి మీద కనికరపడ్డాడు, వారిని ముద్దాడాడు, వారి కొరకు రక్తాన్ని చెందించాడు. ఈరోజు మనం కూడా పరీక్ష చేసుకుందాం. ఎలా వస్తున్నాం దేవుని మందిరానికి? ఎలా రాలమ్మా? ఎప్పుడైతే తండ్రి కుమారుని వద్దకు పరిగెత్తుకుని వెళ్ళాడో అందులో ఏముందని నేర్చుకున్నాము. అలాగే నువ్వు దేవుని దగ్గర పరిగెత్తుకుని వస్తే నీళ్ళు ఏముంది దేవుని మీద? నీ ప్రేమను నువ్వు నోటి మాటతో చెప్పవచ్చు, కానీ క్రియాపూర్వంగా చెప్పాలంటే ఏం చేయాలా? దేవుని దగ్గరికి పరిగెత్తుకుని రావాలి. అప్పుడు నీ ప్రేమని నోటితో కాదు, నోటితో ఎన్నైనా చెప్తాం. అందుకే ప్రభు ఏమన్నాడు? ఈ నోటితో కనబరుస్తుంది కానీ హృదయం దూరం ఉంది. అందుకే కదా నోటితో ఎన్నైనా చెప్పవచ్చు, క్రియారూపంగా ఉండాలి. నీలో దేవుని ప్రేమ నీలో ఉందంటే అది క్రియారూపంగా చూపించాలంటే దేవుని దగ్గరికి ఎలా రావాలి? యేసు నీ దగ్గర ఎలా పరిగెత్తుకొచ్చాడు, నువ్వు కూడా పరిగెత్తుకురా. 4వది, ఆఖరిది. మిగిలిన సంగతులు చాలా ఉన్నాయి, నెక్స్ట్ వీక్ జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు ఇంకోటి ఆఖరిది, 4వది. మళ్ళీ చూడండి, లూకా సువార్త 15వ అధ్యాయం. లూకా సువార్త 15వ అధ్యాయం 20వ వచనం. వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వాడిని చూచి వాని మీద కనికరపడి 2, 3వది పరిగెత్తుకొని 4వది మెడ మీద పడి ఏం చేశాడమ్మా? ముద్దు పెట్టుకోనేను. ఇది 4వ కార్యం. పరిగెత్తాడు, మెడ మీద పడ్డాడు. ఏం చేశాడు? సెకండ్ ఇవ్వచ్చు కదా, సాధన మనం ఏమైనా కల్పిస్తే ప్రేజలాడు అంటాం. బ్రదరు సిస్టర్ ఎలా ఉన్నాడు? అలాగే తండ్రి వెళ్ళిపోయి నాయన బాగున్నావా అని చేతులతోటి పట్టుకొని అనవచ్చు కదా. ముద్దు పెట్టుకున్నాడు తండ్రి. తండ్రి కుమారుని ముద్దు పెట్టుకున్నాడు. మళ్ళీ ఇందులో ఏముంది? తండ్రి ప్రేమ. తండ్రి ప్రేమ, తండ్రి ముద్దులో ఏముందమ్మా? ప్రేమ. నిన్ను ముద్దు పెట్టుకొని ఆదరించి కనికరించే దేవుడు కానీ నిన్ను తోలనాడేవాడు కాదు. ఓకే, ఆ నోటులో ప్రేమ ఉంది, ప్రేమ ఉంది.
ఈ ముద్దులు ఎలా ఉంటుందో చూద్దాం, ఆ ప్రేమ ఎలా ఉంటుందో చూద్దాం. ఆదికాండం మళ్ళీ తీయండి, ఆదికాండము 27వ అధ్యాయం. ఆదికాండము 27వ అధ్యాయం. ఇందా మనం చెప్పాను కదా, యాకోబు ఏం చేశాడో అన్ననే మోసం చేసి మోసం చేసి జ్యేష్ఠతకు తీసిస్తున్నాడు. ఆ తర్వాత తండ్రి ఎవరిని మోసం చేశాడు? యాకోబు తండ్రిని మోసం చేశాడు, అన్నను మోసం చేసి తర్వాత అన్న బట్టలు వేసేసుకొని అన్నలాగా ఇసాకు దగ్గరికి వెళ్ళాడు కదా. అప్పుడు ఏం చేయడం చూద్దాం. 27వ అధ్యాయము 27వ వచనం, 27. ఇప్పుడు 26 వచనం చదువు. 26. తర్వాత అతని తండ్రి అయిన ఇస్సాకు, నా కుమారుడా దగ్గరకు వచ్చి నన్ను ఏమన్నాడమ్మా? ముద్దు పెట్టుకోమని అతనితో చెప్పాను. అతడు దగ్గరకు వచ్చి అతని ముద్దు పెట్టుకోనేను. తండ్రి అడుగుతున్నాడు కుమారుని, ఆ కళ్ళు కనపడతలేదు కదా. కుమారుడా నువ్వు ఏసావేనా? ఏసావనే. అవునా? అది దగ్గరరా ముద్దు పెట్టు. అలా నేను కూడా మా మనవరాలు ఉన్నది, ముద్ది అంటే అసలు నాకు ఇవ్వదు. అలాగే మనవడు ఉన్నాడు, ముద్దుగానే ఇక్కడ ఇస్తాడు. ఆడపిల్ల కదా, ఫోన్లే ప్రేమ. ఎందుకు అడుగుతున్నాను? పాప నాకు ముద్ది, అరే నిహాన్ ముద్దిరా. ఎందుకు అడుగుతాం? ప్రేమ. అలాగే మన పిల్లలు కూడా పిల్లనప్పుడు కూడా నితిన్, బుజ్జి, నీతు వాళ్ళు కూడా ముద్దు పెట్టుకోవడం, ఆ ముద్దు పెట్టుకొని అడిగేవాళ్ళం. ఏముంది అందులో? ప్రేమ. అందుకే తండ్రి వాళ్ళే ప్రేమ చూపించి, ఓ నా ఏసవ కుమార ముద్ది. అక్కడున్నది ఎవరు? ఏసవా అంటే ఏం ముద్దు అది? దొంగ ముద్దు. దొంగ ముద్దులు కూడా ఉంటాయి లోకల్లో. ముద్దు పెట్టేసి నీ పని పడతాను తర్వాత అనుకుంటా. యువత ఏం చేశాడు? వేసి ముద్దు పెట్టుకొని, ఓ నా చెరిగాడా, ఓ బోధకుడా అని ముద్దు పెట్టుకోలేదా? మరి ఏసుకు తెలియదంటే ఆ ముద్దు పెట్టుకోండి. తండ్రి ప్రేమ ఇటువంటి ముద్దు కాదు. యాకోబు పెట్టుకున్న ముద్దు వంటిది కాదు, యోధా పెట్టుకున్న ముద్దు వంటిది కాదు. నీ తండ్రి ప్రేమ కల్మషంగా ప్రేమతో పెట్టుకున్నది ముద్దు. అలా ముద్దు పెట్టుకున్నాడు. ఆ ముద్దు ఎలా ఉంటుంది చూద్దాం. ఎటువంటి ముద్దు కాదో నేర్చుకున్నాం. మరి ఆయన ముద్దు ఎలా ఉంటుంది? 45 అధ్యాయం తీయండి. 45 ఆదికాండము 45. 45వ అధ్యాయము 12 ఏం జరిగిందమ్మా? యాకోబుకి పిల్లలు పుట్టారు 12 మంది. ఆ 12 మందిలో ఒకరెవరమ్మా? యోసేపు 11వ వాడు. తర్వాత యోసేపు దేవుడు దీవించాడు కదా. దీవించిన తర్వాత ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయాడు, రాజు అయిపోయాడు. ఆ యోసేపుని మిగిలిన 11 అన్నలు ఏం చేశారమ్మా? ద్వేషించారు. 10 మంది అన్నలు ఏం చేశారు? ద్వేషించారు, అమ్మేశారు కదా. ఇప్పుడు దేవుడు అతను హెచ్చించి రాజుగా చేసేసాడు. వీళ్ళందరూ ఆ యోసేపు దగ్గరకు వచ్చారు. వీళ్ళందరూ ఎవరు? యోసేపుని అమ్మి వేసినటువంటి దారుణమైన అన్నలు, ఇతను ద్వేషించిన అన్నలు. కానీ అన్నలే కదా, గుర్తుపెట్టాడు. ఎన్నో సంవత్సరాలు జరిగింది కదా. ఈయన పెద్దోడైపోయాడు, చిన్నప్పుడు అమ్మేశారు. ఈయన అనేక సంవత్సరాలు జైల్లో ఉన్నాడు, తర్వాత రాజు అయిపోయాడు. అక్కడ ఈ 10 మంది అన్నలు వచ్చారు, ఎదురుగా నిలబడ్డారు. ఏం జరిగింది చూడండి. పన్నెండవ వచనం. తను తాను ఎలా కనపరుచుకుంటున్నాడు. నేనే యోసేపున వారు చెప్పినప్పుడు ఏం జరిగింది చూడండి. ఇదిగో మీతో మాట్లాడుతున్నది నా నోరే అని మీ కనులను నా తమ్ముడైన బెన్యామీను కనులను చూస్తున్నవి. ఐగుప్తులో నాకు కలిగిన సమస్త ఘనతను మీరు చూచినది యావత్తు నా తండ్రికి తెలియజేసి త్వరగా నా తండ్రిని ఇక్కడికి తీసుకుని రండి అని తన సహోదరులతో చెప్పి తన తమ్ముడైన బెన్యామీను మెడ మీద పడి ఏడ్చెను. ఒకటి, బెన్యామీను అతని మీద పడి ఏడ్చెను. బాగానే ఉంది. ఇప్పుడు 15 వచనం చూడండి. అతడు తన సహోదరులందరినీ ఏం చేశాడు? ఏముంది 15 వచనంలో? అతడు తన సహోదరులందరినీ ముద్దు పెట్టుకొని వారి మీద పడి ఏడ్చిన తర్వాత అతని సహోదరులు అతనితో మాట్లాడారు. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఇప్పుడు యోసేపు ముందు ఎవరున్నారమ్మా? 10 మంది అని ఉన్నారు. తమ్ముడు ఉన్నాడు, తమ్ముడు 12వ వాడు బెన్యామీను సొంత తమ్ముడు, రాహేలు పుట్టినవాడు. ముందు ఉన్నవారు 10 మంది.
వీరందరూ ఇతను అమ్మేశారు, ద్వేషించారు, పగబట్టారు, వారు కళ్ళ ముందు ఉన్నారు. ఈయన రాజుగారు ఏం చేయలే, ఆయన రాజుగారు కదా, ఇతను అమ్మేశారు, ద్వేషించారు, ఏం చేయొచ్చు ఆయన? యోసేపు ఒక క్షణంలో జైలు పెట్టేసి అందరినీ నరికించేయచ్చు. కానీ సహోదరులందరిని చూసి వారి మెడ మీద పడి వారిని ముద్దు పెట్టుకొని దేవుని స్తోత్రం హల్లెలూయా. యోసేపుకి వారి మీద కోపం రాలేదు, ద్వేషం రాలేదు, ప్రేమ పుట్టుకొచ్చింది. తను అమ్మేసినా, తనకు ద్రోహం చేసిన వారి మీద పడి ముద్దు పెట్టుకున్నాడంట యోసేపు. అంటే యోసేపుకి తన సహోదరుల మీద ఏముందమ్మా? ప్రేమ, ద్వేషం లేదు, కోపం లేదు, ప్రేమ. ఇది తండ్రి ప్రేమ, తండ్రి ప్రేమ. అదే ప్రేమతో తండ్రి వెళ్ళి తప్పుపోయిన కుమారుడు రాగానే మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. హల్లెలూయా. అంత ప్రేమ చూపించి నిన్ను ముద్దు పెట్టుకున్నాడు కదా. ఇప్పుడు ఆయన మనం ఎలా ముద్దు పెట్టుకోవాలి? యాకోబు పెట్టినట్టు ముద్దు పెడదామా? యోధ పెట్టిన ముద్దులు పెడదామా? ఎలా పెడదాం? ఎలా పెడదాం? అలాగే చూడండి, కొన్ని మాటలు చూపిస్తాను ముద్దు విషయంలో, ముగిస్తున్నా. ఒకసారి చూడండి, మొదటి సమయాలు 10వ అధ్యాయం తీయండి. మొదటి సమయాలు 10వ అధ్యాయం. మొదటి సమయాలు 10వ అధ్యాయము మొదటి వచనం. అప్పుడు సమూయేలు తైలబుడ్డు పట్టుకొని సౌలు తల మీద తైలం పోసి అతని ముద్దు పెట్టుకొని, యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యం మీద అధిపతిగా నియమించున్నాడని చెప్పి ఇలాగూ సెలవిచ్చాను. దేవుడు సెలవిచ్చినప్పుడు సమూయేలును ప్రవక్త వెళ్ళి సౌలుని ఆ దేశం మీద పట్టాభిషక్తంగా రాజుగా చేసినాడు. రాజుగా చేసినప్పుడు సమూయేలు ఏం చేశాడమ్మా? బుడ్డు తీసుకుని అతన్ని అభిషేకించిన తర్వాత అతను ఏం చేశాడు? ముద్దు పెట్టుకున్నాడు. ఎందుకని? దేవుని చేత అతడు కోరుకున్నవాడు, అభిషేకింపబడిన వాడు కనుక అతన్ని ప్రేమించి ముద్దు పెట్టుకున్నాడు. అంటే దేవుని ప్రేమను ఎవరు అర్థం చేసుకున్నారు? సమూయేలు అర్థం చేసుకుని ఆ దేవుని ప్రేమను చూసి సౌలును ముద్దు పెట్టుకొని, ఓ సౌలా, నువ్వు ఎటువంటి వాడనే సరే దేవుడు నిన్ను ప్రేమించాడు, నేను ఎన్నుకున్నాడయ్యా. ఎంతమంది ఉన్నారు, ఎంతమంది, అంతమందిలో నిన్ను పిలిచాడు. కృప, ఎంత ప్రేమ నీ మీద ఉందని చెప్పేసి ఆ దేవుని ప్రేమని అతను వ్యక్తం చేయడానికి ముద్దు పెట్టుకున్నాడు సమూయేలు. అంటే దేవునికి ఈ సౌలు మీద ఎంత ప్రేమ ఉందో సమూయేలు గ్రహించి అతను ముద్దు పెట్టుకున్నాడు. నిర్గమకాండము 4వ అధ్యాయం తీయండి. నిర్గమకాండము 4వ అధ్యాయం ముగిస్తున్నా. నిర్గమకాండము 4వ అధ్యాయం 27. మరి యెహోవా మోషేను ఎదుర్కొన్నకు అరణ్యంలోకి వెళ్ళమని ఆహారంతో చెప్పగా అతడు వెళ్ళి దేవుని పర్వతంతో అతను కలుసుకొని అతని ముద్దు పెట్టుకొనెను. అప్పుడు మోషే తను పంపిన యెహోవా పలుకుమన్న మాటలన్నిటిని, ఆయన చేయని ఆజ్ఞాపించిన సూచకులన్నిటిని అహరోనుకు తెలిపాను. దేవుడు చెప్పినాడు అహరోనుతో, ఇదిగో మోషేకి నేను మాట్లాడినా, మీరు అందరూ కూడా ఐగుప్తు దేశం నా పిల్లని తీసుకురావాలి అని చెప్పినప్పుడు అహరోను అన్న మోషేకి, ఈ అహరోను గబగబా వెళ్ళిపోయి మోషేని ఏం చేశాడమ్మా? ఆయన మోషేని ముద్దు పెట్టుకున్నాడు, తమ్ముడిని. ఎందుకని? ఓ నా దేవుడు, ఓ మోషే, నీకన్నా వయసు పెద్దవాడిని, ఆయన చిన్నవాడమైన దేవుడిని ఎన్నుకున్నాడు, వయసు చిన్నదైనా దేవుడిని ఎన్నుకున్నాడు అని ముద్దు పెట్టుకున్నాడట. దేవుని చేతులు పనిముట్టివి, ప్రజలను నడిపించవలసిన బాధ్యత దీనికి అప్పగించినాడని మోషేని ముద్దు పెట్టుకొని దేవుని ప్రేమ మోషే మీద ఎంత ఉందో తెలుసుకొని అతను తెలుసుకోవడానికి ముద్దు పెట్టాడు. హల్లెలూయా. ఇప్పుడు మళ్ళీ ఇంకోటి చూద్దాం. 18వ అధ్యాయం చూడండి. నిర్గమకాండము 18వ అధ్యాయము. అలాగే మోషే గారు పెళ్ళైన తర్వాత మామగారు ఒకసారి ఈయన చూడడానికి వచ్చాడు. మామ అంటే పిల్లని ఇచ్చాడు మామగారు, సిప్పోరా తండ్రి. అప్పుడు ఏం జరిగింది? 7వ వచనం. మోషే తన మామను ఎదుర్కొని పోయి వందనము చేసి అతను ముద్దు పెట్టుకొనెను. వారు ఒకరి క్షేమం ఒకరు తెలుసుకొని గుడాంలోనికి వచ్చాడు. అలాగే మామను కూడా ఆయన ముద్దు పెట్టుకున్నాడు మోషే. ఏముందమ్మా ముద్దులో? ప్రేమ, ప్రేమ. ఇప్పుడు ఆఖరి వచనం చూసి ముగించుకుందాం. మనం ఎలా పెట్టాలి ఇప్పుడు నేర్చుకున్నాం. ఎలా ముద్దు పెట్టుకోకూడదు, ముద్దు పెట్టుకుంటే ఎలా పెట్టారు, ఎలా గుర్తించాలో నేర్చుకున్నాము. నువ్వు నేను ఎలా పెట్టుకోవాలి ముద్దు అది చెప్పి ముగిస్తా. లూకాసు వార్త 7వ అధ్యాయం తీయండి. లూకాసు వార్త 7వ అధ్యాయం. లూకాసు వార్త 7వ అధ్యాయం. 36.
పరిశీల్లో ఒకడు తనతో కూడా భోజనం చేయాలని ఆయన అడిగాను. ఆయన ఆ పరిశీలింటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊర్లో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిశీలింట భోజనం కూర్చున్నాడని తెలుసుకుని ఒక బుడ్డులో అత్తరు తీసుకుని వచ్చి వెనుకదట్టు ఆయన పాదం వద్ద నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ఏముంది ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసాను. మొట్టమొదటిగా మనం చూసాం కదా, యాకోబు ఏసేవలే నటించి తండ్రిని ముద్దు పెట్టుకున్నాడు. ఎక్కడ పెట్టుకున్నాడు ముద్దు? చేతి మీదో మెడ మీదో లేకపోతే ఇక్కడ ఇచ్చాడు. యోధ కూడా వేసుకు ముద్దు ఇచ్చాడు. ఎక్కడ ఇచ్చాడు? ఆయన కూడా అంతే, ఇక్కడో చేతి మీదో ఎక్కడ ఇచ్చాడు. అది సమూయేలేనంతే, మోషేనంతే, అహరోనే అంతే. కానీ ఈమె ఎక్కడ పెట్టింది ముద్దు? నువ్వు కూడా అక్కడ పెట్టాలి ముద్దు. యేసు పాదాలకు నువ్వు ముద్దు పెట్టాలి. ఎందుకు మీరు చెప్పండి? ఎందుకు చేతులు ఎందుకు ముద్దు పెట్టకూడదు? ఎక్కడ ఎందుకు పెట్టకూడదు? మెడ మీద ఎందుకు పెట్టకూడదు? పాదాల మీద ఎందుకు ముద్దు పెట్టాలి? చెప్పండి. గౌరవ మనుషులు రక్తము చిందించుటకు వారి పాదములు పరిగెత్తుచున్నవి. యెషయా ఉంది, రోమా 3 ఉంది. మనుషులు రక్తం చిందిన పరిగెత్తున్నారు. ఆ రక్తము చిందించి పాపం చేసిన మనుషుల కొరకు యేసు పాదాలు ఈ లోకంలోనికి పరిగెత్తుకుంటూ వచ్చాయి. అతని పాదాలు ముందు పెట్టాలి. నీ రక్తంని నీ చేసిన పాపాలను క్షమించడానికి ఆ పాదముల ద్వారా ఆయన రక్తాన్ని గారిచాడు. పాదాలకి మేకులు కొట్టారా లేదా? ఆ పాదం చేయం గారిని, అందుకనే పాదాలు ముందు పెట్టాలి. ఇప్పుడు ఇంట్లోంచి మందిరానికి వస్తున్నాడే నీ దగ్గరికి, ఆయన పరిగెత్తుకుంటూ వస్తాడు పాదాలు. ఎక్కడ కూడా యేసు పాదాలు ఉన్నాయి నా సోడ నా సోదరి, ముద్దు పెట్టాలి. యేసయ్యా నీ పాదాలు ఎంత మధురమైనవి, సువార్త ప్రకటించు వాని పాదములు పర్వతం మీద ఎంతో సుందరములై ఉన్నవి. నీకు సువార్త ప్రకటించడానికి పలువు రాజ్యం మహిళను వదిలిపెట్టుకుని ఈ లోకం వచ్చాడు. అటువంటి సుందరమైన పాదాలను ముద్దు పెట్టుకోవాలి. ఎవరిని ముద్దు పెట్టుకుంటాం? మనం మనకి ఇష్టాలను పెట్టుకుంటాం. ఆయన పక్కన పెడదాం. ఏసుని ముద్దు పెట్టుకుని అవసరం నా సోదరి లేచి నిలబడండి. ఏసు పాదాలను ముద్దు పెట్టుకోవాలి. మనుషుల్ని పక్కన పెట్టు, నీకు ఇష్టమైన వారిని పక్కన పెట్టు. నిన్ను ప్రేమించిన యేసయ్యని ముద్దు పెట్టుకో. దూరం నుంచి చూశాడు, పరలోకం నిన్ను చూశాడు. అంత దూరం నుంచి పరిగెత్తుకుని నీ దగ్గరకు వచ్చాడు. ఆయన నేను చూసి కనికరపడ్డాడు. పరిగెత్తుకొని మెదపడి నేను ముద్దు పెట్టుకున్నాడు. ఆయన నువ్వు పెట్టుకోవా మరి అన్ని? అందరు కళ్ళు మూసుకోండి. దేవుని దగ్గరికి ఎలా వస్తున్నావు? నీవు దేవుని ఎలా ముద్దు పెట్టుకుంటున్నావు? నేను అందరూ పరీక్ష చేసుకుందాం. ప్రభువా ఏమైనా తప్పులు ఉంటే క్షమించమని అడిగి ఇప్పుడే ఆయన రక్తంలో మనల్ని మనము కడుక్కుందాం. నీ కొరకు ఆయన రక్తాన్ని చిందించినటువంటి గొర్రెపిల్ల ఆయన. ఎలా ప్రేమిస్తున్నావు నువ్వు ఆయన్ని? ఇదిగో ఆ గొర్రెపిల్ల రక్తం నీ దగ్గర ఉంది. ఇప్పుడు ఆ రక్తం నీకు కావాలి. వధింపబడిన దేవుని గొర్రె పిల్ల, వధింపబడిన దేవుని గొర్రె పిల్ల, దేవునికి ఇష్టమైన పరిహార బలి, దేవునికి
ఇష్టమైన పరిహార బలి, విడిచి వెళ్ళలేనిది నీ ప్రేమ, మరచి ఉండరానిది నీ త్యాగం. వధింపబడిన దేవుని గొర్రె పిల్ల, దేవునికి ఇష్టమైన పరిహార బలి, దేవునికి ఇష్టమైన పరిహార బలి, విడిచి వెళ్ళలేనిది నీ ప్రేమ, మరచి ఉండరానిది నీ త్యాగం. వధింపబడిన దేవుని గొర్రె పిల్ల. ఇదిగో బలా చేయబోతున్నాం నా సహోదరి, నా సోదరుడా. ఆయన రక్తంలో కడుక్కుందాం. పాపం చేయనోడు ఒక్కడు లేడు. మనందరము 2 కుమారులు తప్పిపోయిన వారమే. ఆయన దగ్గర పరిగెత్తుకుని వద్దాం, క్షమాపణ అడుగుదాం, రక్తంలో కడుక్కుందాం, ఆయన పాదాలు ముద్దు పెట్టుకుందాం, ఆయన బిడ్డలుగా కొనసాగుదాం, ఆయన సమృద్ధిలో ఆనందాన్ని పొందుదాం. ధనవంతుడవు నీవు, నీలోనే దాగినవి సంపదలన్నీ. ధనవంతుడవు నీవు, నీలోనే దాగినవి సంపదలన్నీ. దేవుని సమృద్ధిని పొందాలని ఇలలో మనిషిగా జన్మించి నా కోసం దీనునిగా జీవించితివి. నా కోసం మా కోసం దీనునిగా జీవించితివి. వధింపబడిన దేవుని గొర్రె పిల్ల. దేవానికి వందనాలు తండ్రి. దేవుని చేత పంపబడిన దేవుని గొర్రె పిల్లవ నీవు. మా కొరకు వధింపబడ్డావు, నలగొట్టబడ్డావు, రక్తం కాచావు, నీ పాదము ఉంది. ఆ పాదాలను ముద్దు పెట్టుకోవడానికి ఈరోజు నీ మందిరానికి మమ్మల్ని రప్పించావు. మేము వచ్చాం. మా మీద ఎంత కనికరమా, ఇంత ప్రేమ, ఎలాంటిదా నీ ప్రేమ తండ్రి యేసు. మమ్మల్ని ముద్దు పెట్టుకోవడానికి వచ్చావా యేసయ్య? వందనాలు తండ్రి. మా పాపాలను క్షమించు, నీ రక్తం ద్వారా కడుగు, నీ బిడ్డలుగా కుమారులుగా కుమార్తెలు స్వీకరించి నీ రాజ్యంలో చేర్చుకో తండ్రి. నీ ప్రేమను బట్టి నీకు వందనాలు తెలుసు. ఏ సత్పరిశుద్ధ నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి.